శ్రీమాత్రే నమః. అందరికీ శుభ సాయంత్రం. ఇవాళ వంటగద కార్యక్రమంలో నేను మీకు చెప్పే వంటకం ఏమిటంటే మైసూర్ మసాలా దోశ. దీనికి కావలసిన పదార్థాలు: మినపప్పు 2 కప్పులు, బియ్యం 2 కప్పులు, ఉడకబెట్టిన బంగాళదుంప గుజ్జు 3 కప్పులు, కొబ్బరి కూర 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు సన్నంగా తరిగి పెట్టుకోవాలి, ఉడికించిన బఠానీ 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 3 స్పూన్లు, ఆవాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి కొద్దిగా, ఇంగువ కొద్దిగా, పాలకూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. దీనికి తయారు చేసే విధానం ఏంటంటే మినపప్పు బియ్యాలను నానపెట్టి రుబ్బుకున్న తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల గుజ్జు, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బఠానీలు, తాజా కొబ్బరి కూర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆలివ్ ఆయిల్, ఆవాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, పాలకూర, కొత్తిమీరల తరుగు, తగినంత ఉప్పు బాగా కలిపి దోశలుగా వేసుకుంటే సరి. ఘుమఘుమలాడే మైసూర్ మసాలా దోశలు ప్లేట్లో నోరు ఊరిస్తూ ఉంటాయి. అర్థమైందనుకుంటున్నాను. ఇది మైసూర్ మసాలా దోశ. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.